పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధినేత, వరల్డ్ వైడ్ పవర్ స్టార్గా ప్రతీకగాంచిన ఒక ప్రముఖ హీరో. సో పవన్ చుట్టూ ఎన్నో అంశాలు, అది ఈరోజు కాదు, ఆయన మొదటి నుంచి కూడా సినిమాల్లో అడుగు పెట్టకముందు నుంచి, సినిమాల్లో అడుగు పెట్టిన తర్వాత చాలా అంశాలు ఆయన చుట్టూ వైఫైలా వైరల్ అవుతూనే ఉంటాయి. ఆయన పర్సనల్ విషయాలు అవనియండి, వ్యక్తిగతంగా అందులో ఎవరు దూరకూడని అంశాల్లో కూడా ఆయన జీవితాల్లోకే దూరిపోయి వీళ్ళే ఆయనకేదో చేస్తున్నట్లుగా ఆయన విపరీతంగా ట్రోల్ చేసి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఒకటి కాదు, రెండు కాదు. అంటే ప్రతి మనిషి జీవితంలోనూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అదెవరు కూడా కాదనిలేంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ అయినంతగా ఎవ్వరూ కూడా అంత అగ్రస్థాయిలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ అవ్వలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అంత విపరీతంగా ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా ఆడుకున్నారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఎవ్వరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా చెప్పినా అది ఎవ్వరూ కూడా ఇబ్బందులు పెడుతున్నా డోంట్ కేర్ అన్నట్లుగానే ముందుకు సాగిపోయింది. ఆ దృఢ సంకల్పం, ఏదో సాధించాలన్న తపన. సో ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఇది ప్రధానం. చాలా తక్కువ మందిలో ఉండే క్యారెక్టర్ అది. చాలామంది పైకి నటిస్తారు కానీ తనకు ఏదనిపిస్తే అది, ఏ నిమిషంలో అది డైరెక్ట్గా మాట్లాడడం అన్నది కొంతమంది. సో అలాంటి వాళ్ళు చాలామందికి నచ్చరు, చాలామందికి నచ్చుతారు. అంటే మెజారిటీ పీపుల్కి నచ్చరు. మన డైరెక్ట్గా ఏదైనా ముఖం మీద మాట్లాడేస్తే చాలామందికి నచ్చదు. సరే, నచ్చినా నచ్చకపోయినా తన బ్లడ్, తన వారసత్వం అవనియండి, లేకపోతే వేరే రకంగా అవనియండి, తన వ్యక్తిత్వం అవనియండి, తన పెరిగిన వాతావరణం అవనియండి, అవేవి కూడా పట్టించుకోరు. ఎవరికైనా నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటారు. నటించడం వాళ్ళకి చేత కాదు. సో అలాంటి వ్యక్తుల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఈ అంశాలు ప్రస్తావిస్తున్నాం అంటే, ఆయన మాట్లాడుతున్న తీరవనియండి, లేకపోతే ఆయన ప్రస్తావిస్తున్న అంశాలని, ఆయన ఎత్తుకునే నినాదాలతో సహా, ఆయన ఏదన్నా ఒకటి బ్రెయిన్లోకి వెళ్ళింది అంటే అది ఎత్తుకుంటారు అంతే. ఆయన కౌలు రైతులు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వెళ్ళిపోయేటువంటి ఆయన సంబంధం లేదు, అది ప్రభుత్వాలు చేయాల్సింది. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఓటు వేసి తమ ఓటు హక్కును వాళ్ళకి ఇచ్చి 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాలను వాళ్ళ ముందు పెడతారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి అందాల్సిన వెల్ఫేర్లు అందించి పాలన సజావుగా సాగించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ఎందుకంటే వాళ్ళ ఓటుతోటి వీళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు కాబట్టి. సో ఆ పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? తమ లబ్ధి కోసమో తన అంశాల కోసమో ఏవేవో చేస్తుంటారు. సరే, ఓకే, ఇంకా తప్పదు. సంకెక్కిన తర్వాత ఏవైనా భరించాలి, ఎక్కించుకోకపోవడమే మంచి పద్ధతి. తీరా ఎక్కిన తర్వాత ఏడ్చినా లాలించాలి, ఇంకో రకంగా చేసినా బుజ్జగించాలి. అది అలాంటి పరిస్థితి. ఈరోజు రాజకీయ నాయకులను కావాలని ఎన్నుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేస్తూనే ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో తన ముక్కుసూటి తత్వం, తను నిజాయితీగా మాట్లాడుతున్న అంశాలు చాలామందికి నొప్పి రప్పిస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సినిమాల్లో చూస్తున్నట్లుగా వాళ్ళ మీద కక్ష పెంచుకుంటారు. సంబంధం లేకపోయినా కక్ష కార్పణ్యాలతో ఏదో రకంగా వాళ్ళని మట్టు పెట్టాలనో, వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనో, వాళ్ళని ఎదగనీయకుండా చేయాలనో, అనగతొక్కాలనో చుట్టూ కొన్ని మోకలు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాయి. సో వాటిలన్నింటినీ ఛేదించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన మొదలుపెట్టింది ఏంటి? సీజ్ ద షిప్. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాణాలకే ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది అనడం అన్నది జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళకి భయమే. ఇంతకుముందు గెలనప్పుడు, ప్రచారాలు చేస్తున్నప్పుడు, విశాఖపట్నం నవ్వేటల్లో బంధించినప్పుడు చాలా అంశాలు ఉన్నాయి కదా, చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం. వాటిలన్నిటిలోని కూడా టార్గెట్ పవన్ కళ్యాణ్ అంతే, అక్కడ ఏమీ లేదు.
ఆయన జీప్లో వెళ్తే వీళ్ళకి ఎందుకు, బస్సులో వెళ్తే వీళ్ళకి ఎందుకు, నడుచుకుంటూ వెళ్తే వీళ్ళు ఎందుకు? ఒక పార్టీ అన్నాక వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అన్నీ మేము మా కనుసనలోనే నడాలి, అన్నీ మేము చెప్పినట్టుగా చేయాలంటే చేసే క్యారెక్టర్లు కొంతమంది ఉంటారేమో, అది చేసే కటౌట్ కాదు. అది తను ఏమనుకున్నాడో ఆ రకంగానే గుద్దుకెళ్ళిపోతాడు. బుల్డోజర్లు అడ్డు వచ్చినా ఎదుర్కొంటూ నిలబడతాడు దా తొక్కి అని. సో అలాంటి వాళ్ళతోటి కొద్దిగా ఇబ్బందే ఎవరికైనా సరే. సో గతంలో కూడా ఆయన మీద హత్యాయత్నం జరగబోతుంది, ఆయనకి థ్రెట్స్ ఉన్నాయి, డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని చూస్తున్నారు అని చెప్పి విపరీతంగా వార్తలు వచ్చినాయి, విపరీతంగా ట్రోల్స్ అయినాయి, మనం చూసాం. దానికి సాక్ష్యంగా అప్పట్లో హైదరాబాద్లో రెక్కి నిర్వహించారని, అది ఎంత పెద్ద సంచలనం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఆయన సక్సెస్ లేకముందు అదే టెన్షను, ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చినా మళ్ళీ అదే టెన్షను. ఎందుకు? రైస్ మాఫియా ఆ పద్మ వ్యూహంలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. కానీ వెళ్ళిన వ్యక్తి అభిమన్యుడు కాదు అర్జునుడు అని చెప్పి జనసైనికులు మాట్లాడుతున్న మాట. పద్మవ్యూహం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అభిమన్యుడు చాలా గొప్ప వీరుడు, కానీ అతనికి ఆ వ్యూహంలోకి వెళ్ళడమే తప్ప రావడం చేత కాదు. అది తెలిసింది ఒక్క అర్జునుడికే. అభిమన్యుడికి రావడం చేత కాదు కాబట్టి కౌరవమూక వాళ్ళని తొదముట్టించింది. అంత గొప్ప వీరుని కూడా కన్ఫ్యూజ్ చేసి ఆయన్ని ప్రాణాలు తీసుకుంది. కానీ అర్జునుడితోటి ఆ గేములు నడవు, అతను సర్వాంతర్యం అన్నీ తెలుసు. సో అదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ రైస్ మాఫియా అనే పద్మవ్యూహంలోకి ఈయనకి వెళ్ళడం తెలుసు, రావడము తెలుసు అని మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఏంటి, కాకినాడతో ఆగలేదు, అది విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నాన్ని షిఫ్ట్ చేశారట మళ్ళీ మాఫియాని. అంటే ఒక మాఫియా సామ్రాజ్యంలోకి పవన్ కళ్యాణ్ సినిమాల్లో వెళ్తారు, సినిమాల్లో ఏదన్నా హీరోలు చేస్తారు, ఎలా అన్నా వస్తారు, కానీ నిజ జీవితంలో కూడా రియల్ హీరోలాగా ఆయన అక్కడికి వెళ్ళాడు. దాని పర్యవసానం ఏంటండి? ఆయన పేషీకి బెదిరింపు కాల్, చంపేస్తామని, పవన్ కళ్యాణ్ని చంపేస్తామని డేరింగ్గా ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడంటే వాళ్ళ పేషీకి ఒకసారి ఊహించండి ఏ స్థాయిలోకి దిగజారుతున్నారన్నది. అదిగో ఆ మహానుభావుడే, ఈయన చంపేస్తాడట పవన్ కళ్యాణ్ గారిని. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఇతని వెనకాతలు ఎవరున్నారు, ఎలాంటి మాఫియాలు ఉన్నాయి, ఇది కదా నిగ్గు తేల్చాల్సింది. దీంతో పవన్ కళ్యాణ్ గారు అనే నా అభిమానంలో ఉన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇదిగో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కార్యాలయానికి సిబ్బంది ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి, చంపేస్తామని హెచ్చరించిన ఆగంతకుడు ఈ క్రమంలో అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించడమే కాకుండా పేషీ సిబ్బందికి బెదిరింపు కాల్స్ మెసేజ్లను ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. చూడండి ఎంత ధైర్యం లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయడానికి చూస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో చంపేస్తామని బెదిరించడం కాదండి, ఆయన జస్ట్ ఇలా టచ్ చేసినా రాష్ట్రం రగిలిపోతుంది. అందరూ గుర్తుంచుకోవాల్సింది అది. ఎందుకంటే మా మెగా ఫ్యామిలీ అంటే అంత పిచ్చి జనాలకి. అందులో పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఒకసారి విశాఖపట్నంలో ట్రీట్మెంట్ చూశారు. ఆయన నవేటల్ హోటల్లో ఒక రాత్రి బంధిస్తే విశాఖ బీచ్ రోడ్ దిగ్బంధం అయిపోయింది. అక్కడ ఒక వార్ జరుగుతున్న సిచ్యువేషన్ వచ్చేసింది. ఎక్కడెక్కడ వాళ్ళలో మెసేజ్లు చూసి టీవీలో బ్రేకింగ్లు చూసి స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చి ఆయనకి పహారా కాల్చారు రాత్రి అంతా. ఇది నిజం, పహారా కాశారు. ఎవరికి కూడా సాధ్యం కాదు అవి. చాలా తక్కువ మందికి వస్తుంటాయి విజువల్స్ చూడండి. వాళ్ళందరూ ఎవరండి? ఆయన ఏదో నవేటల్ హోటల్లో ఉంటే వీళ్ళకి అవసరం ఏంటి? రోడ్ల మీద కాశారంటే ఏదో చేస్తారు, ఆయన లోపల పెట్టి ఏదన్నా చేయడానికి తెగిస్తారేమో. తెగిస్తే ఎలాంటి దాన్నైనా రావణ కాష్టం చేసేస్తాం అంటున్నారు వాళ్ళు. క్షమించరు వాళ్ళు. చూడండి, ఎవరికన్నా ఏ నాయకుడి కన్నా ఎక్కడన్నా ఇలాంటి సీన్ ఉంటుందా? హోటల్లో బంధిస్తే అదే సినిమా చూడడానికి వచ్చారా? సినిమా హీరోని చూడడానికి వచ్చారా జనాలంది? కాదే, ఆయన్ని కాపాడుకోవడానికి వచ్చారు. నువ్వు సేఫ్గా ఉండు దొరా, మేమున్నాం నీ వెనకాతలు అంటున్నారు వాళ్ళు. అది పవన్ కళ్యాణ్ స్టామినా. చాలా తక్కువ మందికి ఉంటారు. అదే వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా, మేము ఆయన ఫ్యాన్స్ ఏంటండి, మేము ఆయన ఫ్యాన్స్ కాదు భక్తులు అని. దేవుడికి ఏమైనా అపచారం జరిగితే వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చేస్తారు, గళాలు విప్పుతారు. అదే పరిస్థితి.
దీనికి నిదర్శనమే నోవాటెల్ హోటల్. మరి ఇలాంటి సిచ్యువేషన్ చూసే కన్నా బుద్ధున్నవాడు ఎవడో కూడా కొన్ని చర్యలకి ఆయన జోలికి పోరు. కానీ పైత్యం ఏం చేస్తుంది? పైత్యం వచ్చినప్పుడు అది ఎక్కడికైనా తీసుకువెళ్తుంది. అవన్నీ కూడా కట్ చేసేస్తారు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది ఒక ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రమే కాదు, బలమైన మోదీ, హ్యాట్రిక్ ప్రధానమంత్రి, దేశాన్ని శాసించగల సత్తా ఉన్న నికార్సైన లీడర్. ఆయన సొంత తమ్ముళ్ళ చూస్తాడు. అది తుఫాన్ అని ఆయనే మాట్లాడతాడు. అది పవన్ కాదు, తుఫాన్ అంటాడు ఆయన. ఈయన్ని చూసి ఏ రోజైనా మోదీ గారు ఇన్నిసార్లు ప్రధానమంత్రి అయ్యారు, దేశ విదేశాల్లోని ప్రపంచవ్యాప్తంగా మోదీ పేరు మారుమోపోతుంది. ఎన్నో వేల మంది ఆయన కలిసి ఉంటారు, ఆయనతో మాట్లాడుంటారు, ఆయన వీక్షణం కోసం పరితపించి ఉంటారు, ఆయనకి వెళ్ళి కరచాలన చేయాలని చెప్పి ఎంతో ఆతృత పడుతుంటారు. ఏ రోజైనా మోదీ గారు ఒక మనిషి కోసం ఇది కాదు, ఇది ఒక తుఫాన్తో పవన్ కళ్యాణ్ని పోల్చినట్లుగా ఎప్పుడన్నా జరిగిందా ఈ సంఘటన? ఎవరండి పవన్ కళ్యాణ్? ఆయనకి ఏమైనా 100 సీట్లు ఉన్నాయా? లేకపోతే ఆయన ఎంపీలు ఇస్తేనే ఈరోజు మోదీ ప్రభుత్వం నిలబడుతుందా? ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ కాదే. ఇద్దరే ఎంపీలు. ఆయన గెలిచిందే ఇప్పుడు. కానీ ఒక తుఫాన్తో పోల్చాడు అంటే ఆయన స్టామినా ఏంటో పూర్తిగా మోదీ గారికి తెలుసు. కాబట్టి అతని పవర్ ఏంటన్నది కొంతమంది చెప్పనవసరం లేదు. ఒక్కొక్కరిని చూస్తుంటే మనకు అర్థమైపోతుంటుంది, అమ్మో వీడు సామాన్యుడు కాదురా బాబు, వీళ్ళు ఏదో ఉందని. అదే పరిస్థితి ఈరోజు. ఎవడో బుద్ధి తక్కువడో లేకపోతే ఏదో బెదిరింపు కాల్ చేసి వేరే రకంగా చేసి పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తామంటే ఊరుకుంటారా? మక్కలు ఎరగదీసేస్తారు. ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. దీని వెనకాతల ఎవరున్నారన్నది అది చాలా 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 ముఖ్యం ఇప్పుడు. ఇక ఎవరు ఇది ఆ డీటెయిల్స్లో కూడా మనం క్లియర్గా వెళ్దాము. ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి బెజవాడికి సంబంధించినోడండి. ఇది చాలా కీలకం. బెజవాడికి సంబంధించిన వ్యక్తి ఇతను. ఎవరు? లబ్బీపేటలో ఉంటాడట ఇతను. అయితే బెదిరించి ఏం చేశాడు ఇతను? స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా బెదిరించి ఏదైనా చేయాలనుకుంటున్నామంటే ధైర్యంగా నిలబడాలి, నేనే చేశానని ఒప్పుకోవాలి. ఈ డ్రామాలు ఎందుకు? అంత భయపడిపోవడం ఎందుకు? స్విచ్ ఆఫ్ చేస్తే ఊరుకుంటారా? పాతాళంలో దాక్కున్న జుత్తు పట్టుకుని ఈడ్చుకుని వచ్చేస్తారు. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను, అతను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాదు, ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా కీలక వ్యక్తిగా రూపాంతరం చెందుతున్న కొణిదెల పవన్ కళ్యాణ్. ఇది ఆయన లెక్క. సో గతంలో హైదరాబాద్లో కూడా ముందుగా చెప్పినట్టుగా రెక్కి నిర్వహించారు. అప్పుడు పెద్ద ఎత్తున సంచలనం అయింది. అయితే పవన్ భద్రతపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Z+ సెక్యూరిటీ ఇవ్వాలంటూ జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వచ్చు దేశంలో అని చాలామందికి ఇచ్చారు. ఆయన గతంలో అయితే ఏం కాదు, ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడు. రేపు ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. ఆయన ఇంకా ఎదిగే వ్యక్తి. అందులోనే ఆయనకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయంటే ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలి అన్నది వీళ్ళ డిమాండ్. ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నది, సెక్యూరిటీ కూడా రంగం సిద్ధం చేస్తున్నారట. ఇక మోదీ గారి దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ జరిగిన ఇష్యూ చేసి ఆయన కూడా ఈయనతో ఆల్రెడీ మాట్లాడారు అని. ఎందుకంటే ఆయనకి ఇతను ఏదో ఒక సామాన్య వ్యక్తిగా ఆయన చూడలేదు, మాట్లాడడంలో ఏముంది. విశాఖపట్నం ఈయనేమీ కానప్పుడు ఆయన పర్సనల్గా ఆయన అఫీషియల్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఆయనతో విశాఖపట్నంలో మీట్ అవుతున్న టైంలో పర్సనల్గా పవన్ కళ్యాణ్ తీసుకుని ఆయన మాట్లాడాడు. ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ ఏముంటాయి ఇప్పుడు ఈయనతో మాట్లాడడానికి? అందులో ఇలాంటి సిచ్యువేషన్లో, ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని వదులుకోవడానికి ఎన్డీఏ సిద్ధంగా లేదు, ముఖ్యంగా మోదీ గారు సిద్ధంగా లేదు. ఇది ఎక్కడికన్నా వెళ్తుంది పవన్ ప్రయాణం. ఇక్కడతోటి అది ఆగేది కాదు, వెనక్కి వెళ్ళేది కాదు, దూసుకుపోతుండడమే. అది 6 అడుగుల బుల్లెట్ లాగా. ఇక మాఫియా కుట్రకోణం ఉన్నట్లుగా ప్రధానంగా దీని మీద అనుమానాలు వస్తున్నాయండి. మాఫియా కుట్రకోణం ఇందులో దాగి ఉంది అని. ఎందుకంటే రైస్ మాఫియా సామ్రాజ్యం ఎంతవరకు ఉంటుంది? విదేశాలకి రైస్ వెళ్తుంది కాబట్టి విదేశీ కుట్రకోణం ఏమైనా ఇందులో ఉందా? ఎందుకంటే కోట్లాది రూపాయలు ఎవరు వదులుకుంటారు? 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు కూడా అడ్డంగా దోచేశారు. అది ఎవరు చేస్తే చేయనియండి, ఏ పార్టీ వాళ్ళు చేస్తే చేయనివ్వండి, ఆ జోలికి మనం వెళ్ళొద్దు. కానీ అక్రమంగా తరలి వెళ్తున్నది కోట్ల రూపాయలు. చాలా ఈజీ మనీ సంపాదించడానికి అలవాటు పడిపోయిన తర్వాత ఒక వ్యక్తి వెళ్ళి నేను దాన్ని అడ్డుకుంటాను అంటే వాళ్ళు సహించే పరిస్థితి లేదు. మాఫియా కుట్రకోణం ఉందేమో అన్న దాని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలన్నీ కూడా దీని మీద కూపీ లాగుతున్నాయి. అంతేకాకుండా ఆడియో రికార్డ్స్
పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరెవరైనా ఏమన్నా మాట్లాడుతున్నారు. కొంతమంది వీవీఐపీస్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఈ ఫోకస్ ఎక్కువ పెడుతుంటారు. ప్రధానమంత్రి గారికి ఏ కాల్స్ వస్తున్నాయి, లేకపోతే ఎవరెవరు ఏ సంభాషణలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, ఇలా కూడా ప్రత్యేకంగా ఏపీ మీద కూడా ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టినట్లుగా ఆ కాల్ రికార్డ్స్లో చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా ఎవరు దీంట్లో మాట్లాడుతున్నారు, ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఆయన్ని వేరే రకంగా చేయాలనో ఆలోచనలు ప్లాన్ చేస్తున్నారు అన్నది పక్కా ఇన్ఫర్మేషన్ దొరికినట్లుగా వస్తున్న సమాచారం. ఇక రైస్ మాఫియా లింకులు కూడా, రైస్ మాఫియా ఎవరైతే లింకులు ఉన్నాయో అసలు ఈ లబ్బిపేట వ్యాసి ఈ రకంగా పెట్టడానికి కారణాలు ఏంటి, అతను అదుపులో తీసుకోవడం జరిగింది. పోలీసు స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మొత్తం కక్కేస్తాడు ఒకవేళ ఎవరున్నప్పటికీ కూడా. సో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేటట్లంటే ఒకటి Z+ కేటగిరీ భద్రత పవన్ కళ్యాణ్కి కల్పించాలన్నది వీళ్ళ డిమేటు. ముఖ్యంగా ఈ ఆడియో రికార్డ్స్లో ఏముంది, అసలు విదేశాల్లో ఏమైనా మాఫియా ఏమైనా దీంట్లో కుట్రలో భాగంగా ఉందా, ఆ లింకులన్నీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. విదేశీ హస్తంపై పూర్తి స్థాయిలో కూపి లాగుతున్న కేంద్ర ఇంటెలిజెన్స్. దీనికి సంబంధించి అమిత్ షా గారు కూడా ప్రత్యేకమైన వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. ఎటువంటి పరిస్థితుల్లోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి అసలు అవకాశమే లేని విధంగా పవన్ కళ్యాణ్కి దుర్భేద్యమైన సెక్యూరిటీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఎవరైనా ఆ పిచ్చి మాటలు కానీ పిచ్చి వేషాలు కానీ వేయాలనుకున్న వాళ్ళు ఇప్పటికైనా సైలెంట్ అయిపోతే మంచిది అని చెప్పి జన సైనిక్స్ హెచ్చరిస్తున్నారు. లేదు మేము ముందుకు వెళతాము, కాస్త ఓవర్ చేస్తాము, ఇలాంటి కాల్స్ చేస్తాము, ఈ రకంగా ఆలోచనలు చేస్తాము అంటే లెవెల్ వేరే రకంగా ఉంటుంది అని హెచ్చరిస్తున్న నేపథ్యం. మరి ఆ రికార్డ్స్లో అసలు గుట్టు బయటికి వచ్చిన తర్వాత దీని మూలాలన్నీ కూడా వెలికి తీసి ఏ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది మొత్తం వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే విధంగా సర్వం సిద్ధమవుతుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఫోకస్ అంతా కూడా దీని మీద ఉంది.